అసలు కోటిపల్లి క్షేత్ర ప్రత్యేకత ఏమిటి? ఈ 3 విగ్రహాలను ఎవరు ప్రతిష్ఠించారు? ఈ క్షేత్రానికి కోటి తీర్థం అనే పేరు ఎలా వచ్చింది? శ్రీ గౌతమి మహాత్మ్యంలో ఏమని చెప్పబడింది? స్థల పురాణం క్షేత్ర విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నింటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో కోటిపల్లి కోటేశ్వరాలయం కూడా ఒకటి. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమి నది తీరాన వెలిసింది. ఇక స్థల పురాణం. ఈ క్షేత్రము పూర్వకాలంలో కోటి తీర్థంగాను సోమప్రభాపురముగాను పిలువబడి నేడు కోటిపల్లి మహాక్షేత్రముగా ఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రంలో గౌతమి పుణ్య నదిలో విష్ణు తీర్థం, రుద్రతీర్థం, బ్రహ్మతీర్థం, మాహేశ్వర తీర్థం, రామతీర్థం మొదలగు అనేక పుణ్యనదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించుచున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది. గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామివారు, అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ 3 విగ్రహాలను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమా సమేతుడైన కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలను పోగొట్టుకున్నాడని అంటారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్ర పాలకుడని చెబుతారు. క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీ గౌతమి మహాత్మ్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని, ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉమా సమేత కోటేశ్వరాలయము, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయము, నాగలింగ భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది. ఈ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి. ఈ సువిశాల మహీతలంలో భారతదేశం పవిత్రమైంది. భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో గౌతమి మండలం పరమ పవిత్రమైంది. అట్టి గౌతమి మండలంలో దక్షారామం మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రం, కాశీ మోక్షప్రదమైన క్షేత్రం కాగా దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన దక్షారామం భోగ మోక్షాలకు ఆలవాలమైన దివ్యక్షేత్రంగా వసుదలో వాసికెక్కింది. దీనిని దక్షారామాత్పరం క్షేత్రం నభూతో న భవిష్యతి అంటూ వ్యాస భగవానుడు భీమఖండంలో అఖండంగా స్తుతించాడు. దక్షారామం ప్రసిద్ధమైన, ప్రధానమైన, ప్రముఖమైన పవిత్ర క్షేత్రం. ఇది పంచారామాలలో ఒకటి. పూర్వం శంకరుడు త్రిపురాసుర సంహార సమయంలో త్రిపుర దైతేయుల కులదైవమైన ఒక పంచముఖ లింగాన్ని మాత్రం విడిచి వివిధ వస్తు సముదాయాన్ని భస్మం కావించాడు. అట్టి పంచబ్రహ్మ, పంచాక్షరి, పంచతత్వ, పంచభూతమైన లింగాన్ని పంచఖండాలుగా ఖండించి వానిని ప్రతిష్ఠించవలసిందిగా మహేశుడు దేవతలకు ఆజ్ఞాపించాడు. అమరేశ్వరుడైన ఇంద్రుడు కృష్ణా తీరంలో వానిలోని ఒక ఖండాన్ని ప్రతిష్ఠించాడు. గౌతమి తీరంలో గునుపూడి గ్రామంలో సోముడు ఒక ఖండాన్ని ప్రతిష్ఠించాడు. శ్రీరామచంద్ర ప్రభుడు పాలకొల్లు ప్రాంతంలో ఒక ఖండాన్ని ప్రతిష్ఠించాడు. భీమశంకరుడు భీమమైన ఓంకారనాదం చేస్తూ తన మామగారైన దక్షిణి ఆరామంలో ప్రతిష్ఠితుడయ్యాడు. ఓం నమః శివాయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.